నమస్తే, వెల్కమ్ టు లీవ్. మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేత సూర్యదేవలత గారు. మేడం నమస్తే. నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019-24 దాకా ఏపీ లిక్కర్ స్కామ్తో పాటు ఎన్నో స్కాములు జరిగాయి. కానీ ఈ డబ్బు ఏదైతే ఉందో విదేశాలకు తరలించేశారని చెప్పేసి గతంలో ఏదైతే మన లావు శ్రీకృష్ణదేవరాయల ఎంపీ గారు కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. ఆ డబ్బులు తరలించిన సంగతి వాటికి ఆధారాలు కూడా బయటపడుతున్నాయి. అయితే ఏపీకి అండ్ ఏపీ నుంచి వచ్చిన డబ్బులు ఏదైతే విదేశాలకి తరలించడం అనేది ఒక ఎత్తు అయితే, బెంగాల్లో ఏదైతే బొగ్గు స్కామ్లో దాదాపు 440 కోట్ల పైచిలకు కూడా అక్కడికి కూడా ఏపీ లిక్కర్ స్కామ్లో దొరికినటువంటి డబ్బునే తరలించాలని చెప్పేసి ఆ యొక్క ఒక విచారణతో వార్తతో ఇప్పుడు ఈడీ సోదాలు జరుగుతుంది. సో ఇప్పుడు లేటెస్ట్ వార్త ఏంటంటే, ఇలాంటి విచారణలోనే రిచిరాజ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దగ్గర కూడా సోదాలు జరగబోతే రేపో మాపో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కూడా పిలిచే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ అర్ధాంతరంగా తన లండన్ టూర్ మానుకొని మళ్ళీ గతంలో లాగా వెనక్కి తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. నిజంగా ఎంతవరకు అవకాశం అంటే ఏం చెప్తారు? నిన్న జరిగింది ఏదైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంటి మీద జరిగిన ఈడీ సోదాల్లో అయితే, అంటే ఫస్ట్ వాళ్ళు మేము ఇంట్లో లేము అని తాళం పెట్టేసుకొని, అంటే ఈడీ సోదాలు జరగబోతున్నాయని అన్నప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఇంట్లో నేను లేను అని చెప్పేసి చెప్పటం కానివ్వండి, తాళాలు పెట్టుందన్నా కూడా వాళ్ళు మీరు వచ్చే వరకు ఉంటాము, లేకుంటే తాళాలు పగలగొట్టాల్సి వస్తుందని వాళ్ళు చెప్పే విధంతో చెప్పడంతో సార్ వస్తున్నామని అప్పటికప్పుడు మోహిత్ రెడ్డి రావటం, అంటే మధ్యాహ్నం వరకు వెయిట్ చేసిన తర్వాత మోహిత్ రెడ్డి రావటం, అక్కడ జరిగిన సోదాలలో వచ్చి 1048 కోట్లు వరకు అక్కడ మనకు గతంలో జరిగిన సీజ్ చేసిన దొరకటం కానివ్వండి. కానీ ఇంకా దొరకాల్సింది 2500 కోట్ల వరకు కూడా వాళ్ళకి దొరకాల్సిన అవసరం ఉంది. సరే, అక్కడ జరిగిన దానిలోనే వాళ్ళకి అక్కడ చెక్ చేస్తున్నప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, బెంగాల్కి 400 కోట్లు తరలించినట్టు. సరే, బెంగాల్కి ఎందుకు తరలించారు అని చూస్తే, బెంగాల్లో వచ్చి దీనిలో మమతా గారితో ఉన్న దీదీతో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సత్సంబంధాలే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి 400 కోట్లు పంపించడం కానివ్వండి, అక్కడ ఎలక్షన్ దేనికైనా సరే ఆవిడతో ఉన్న ఆయన ఇది సాన్నిహిత్యం బట్టి పంపించడం జరిగింది. సరే, అది ఆ రోజు ఎవరు దీన్ని మీడియేట్ చేశారు అని అంటే రిషిరాజ్ అనే వ్యక్తి వచ్చి ఐపాక్ టీం, జగన్మోహన్ రెడ్డి గారికి ఐపాక్ టీమ్గా వర్క్ చేస్తున్నారు. సరే, ఇవన్నీ కూడా రిషిరాజ్ త్రూ జరిగాయి అని అన్నప్పుడు రిషిరాజ్ మీద కూడా ఈ ఈడీ సోదాలు అనేది స్టార్ట్ అవుతుంది. ఈరోజు రేపో అతని మీద కూడా ఈడీ సోదాలు అనేది ఉంటుంది. సరే, అందరికీ ఇప్పటి వరకు డౌట్ అనేది ఉండింది, ఎందుకు బీజేపీ అనేది ఇండైరెక్ట్గా కానివ్వండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తుంది అనేది. అలాంటిది అయితే ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి బెంగాల్లో. సరే, ఒక దఫా అయ్యింది, 23 అయింది, ఇంకొక దఫా 29 జరుగుతుంది. సరే, అందుకని ముందు అయితే 23 బిఫోర్ కూడా వాళ్ళు చేయలేదు. ఎందుకంటే మొత్తం అంటే ఎలక్షన్ కోసం చేశారనే ఒక పేరు వస్తుంది కాబట్టి, కావాలనే వాంటెడ్లీ చేశారనేది ఉంటుంది కాబట్టి, అప్పటికీ కూడా తెలియదు కాబట్టి. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈడీ కేసుల్లో బయటపడ్డది 400 కోట్ల విషయం, అంతవరకు కూడా తెలియలేదు. అది బొగ్గు స్కామ్లో నుంచి పంపటం ఆంధ్రప్రదేశ్ నుంచి అనేది. అంటే ఇక్కడ ఏంటంటే, అక్కడ ఆవిడ స్కాముల్లో ఇరుక్కుంటే ఆంధ్రప్రదేశ్ సొమ్ము ఎందుకు వెళ్ళింది? ఇక్కడ లిక్కర్ స్కామ్లో వాడిన ఈ డబ్బులు అక్కడికి దీదీకి ఎందుకు పంపించాల్సి వచ్చింది? ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అవి ఏదైతే ఉన్నాయో, మనం ఇప్పటివరకు విదేశాలకు తరలించటమో ఇదే అనుకున్నాం, కానీ పక్క రాష్ట్రాలకు కూడా తరలించారు. ఎందుకు ఎలక్షన్స్ అప్పుడు కూడా తెలంగాణకు కూడా తరలించారు జగన్మోహన్ రెడ్డి గారు. సరే, ఇప్పుడు ఉన్న ఇది చూస్తే ఇంకా 2500 కోట్లు వసూలు చేయాల్సి వచ్చింది. దగ్గర 3500 కోట్లు అయితే ఈడీ చేతిలో బయటపడాల్సిన అంశాలు ఉన్నాయి. 2500 కోట్లకైతే ఖచ్చితంగా రిషిరాజ్ని అయితే వాళ్ళ దగ్గర కూడా సోదాలు జరుగుతాయి. ఇప్పుడుకి ఇంకా జరగాల్సింది విజయసాయి రెడ్డి గారే ఉండొచ్చు, ఇంకా ధనంజయ రెడ్డి కానివ్వండి, కసిరెడ్డి కానివ్వండి, ఇంకా వీళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరి దగ్గర కూడా అయితే ఈడీ సోదాలు అయితే చేస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా బీజేపీ సపోర్ట్ చేస్తుందనే మాట అయితే ఖచ్చితంగా తోసిపుచ్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈడీ వచ్చి ఈ రోజున గట్టిగా పనిచేస్తుందంటే బీజేపీ ఎక్కడా కూడా దీనిలో హ్యాండిల్ చేయట్లేదు. సో దాని వర్క్ ఏదో అది చేస్తుంది, ఈడీ వర్క్ ఏదో ఈడీ చేస్తుంది, కానీ ఇక్కడ ఎవరు ఇది కూడా లేదు సపోర్ట్ చేయడం కానీ. అయితే నిన్న అకస్మాత్తుగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో, లిక్కర్ స్కామ్లో ఉన్న నిందితులు ఎవరైతే దాదాపు 12 చోట్ల
తనిఖీలు జరగడం, అటు ఏదైతే రాజకాస్ రెడ్డి A1 దగ్గర నుంచి ఇటు విజయసాయి రెడ్డి ఇంటి దాకా కూడా సోదాలు ఈడీ అంతా కూడా విచారించింది, అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అర్ధాంతరంగా లండన్ టూర్ మళ్ళీ ముగించుకొని గతంలో లాగా చూసుకుంటే సరైన ఫోన్ నెంబర్ ఇవ్వలేదని, మెయిల్ ఐడి సరిగ్గా మెయిల్ ఐడి ఇవ్వలేదని చెప్పేసి అనడంతో మధ్యలో రావడం, తర్వాత ఖచ్చితంగా ఫిజికల్గా కోర్టుకు వచ్చి హాజరు కావాలంటే గతంలో నాంపల్లి కోర్టుకి వచ్చినప్పుడు చూశాను జగన్మోహన్ రెడ్డి. సేమ్ ఇప్పుడు అదే విధంగా ఈడీకి చాలా వరకు పవర్స్ ఉంటాయి కాబట్టి లండన్ టూర్ మధ్యలోనే ముగించుకునే అవకాశం ఉంటుందని చెప్పి కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు ఇందాక చెప్పినట్టుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఇంటి దగ్గర లేను అంటే వాళ్ళు వచ్చేంత వరకు ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా లేదు మేము లండన్ ప్రయాణం ఉన్నా సరే ఈడీ వినదు, ఎందుకంటే ఈడీ పవర్స్ వేరు కాబట్టి. సో ఈడీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మధ్యలోనే పిలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, నిజంగా ఇది మోడీ గారి సపోర్ట్ ఖచ్చితంగా జగన్కి లేదు అని చెప్పడానికి ఇది ఒక ఆధారం అని చెప్పనుకోవచ్చు అంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు విదేశాలు వెళ్ళిపోతే ఈడీ సోదాలు జరగవనేది అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఋషిరాజు దగ్గర నుంచి దొరికే అంశాలు ఏమైనా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూడా వెళ్తారు. సో అలాంటప్పుడు అతనికి ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి కాబట్టి అతనికి తెలియపరుస్తాడు. సో తెలియపరిచినప్పుడు వెంటనే వస్తారా, మళ్ళీ వాళ్ళు ఏమైనా ఈడీ టైం ఇస్తుందా అనేది అది వేరే విషయం పక్కన పెడితే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయితే ఆ లింకులు అయితే ఇప్పుడు ఒక సీఎంగా ఉన్న వ్యక్తికి తెలియకుండా అయితే జరగదు ఎక్కడా కూడా. ఖచ్చితంగా ఆయనకి అవగాహన ఉండే ఉంటుంది. ఇంత పెద్ద స్కాములు జరిగేటప్పుడు ఒక సీఎంకి తెలియదు అనేది అయితే ఉండదు, అన్నీ తెలిసే జరిగి ఉంటాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన దగ్గర దొరుకుతుంది. అది కూడా కాకుండా కోర్టు కూడా చెప్పింది ఏంటంటే, గతంలో ఫోన్ నెంబర్లు తప్పులు ఇవ్వటం కానివ్వండి, ఆ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళు ఇచ్చేసేయటం కానివ్వండి, మెయిల్ ఐడి కూడా అట్లీస్ట్ అంటే ఒక జడ్జి గారి దగ్గరే పెట్టేది ఏదైనా ఉంటే మెయిల్ అనేది కంపల్సరీ మెయిల్ ఐడి ఇస్తారు. ఆ మెయిల్ ఐడి కూడా తప్పుడు మెయిల్ ఐడీలు ఇవ్వటం కానివ్వండి, అప్పుడు కోర్టు మందలించటం కానివ్వండి, ఇవన్నీ జరిగాయి. తర్వాత ఈ రోజున ఫోన్ నెంబర్ ఇవ్వటం, మళ్ళీ మెయిల్ ఐడీలు ఇవ్వటం, ఇవి జరిగాయి. వచ్చిన తర్వాత కూడా వీడియో కాన్ఫరెన్స్లో కలిసి అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉందని కూడా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పటం కూడా జరిగింది. సో ఎక్కువ టైం కూడా లేదు, ఆయనకి 2 వీక్సే అంతవరకే వాళ్ళకి టైం ఇవ్వటం కూడా జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి వస్తారా రారా అనేది అయితే ఈడీ తీసుకునే డెసిషన్ మీద ఉంటుంది. ఈడీ ఖచ్చితంగా అయితే రావాలి అని ఈ టైం మీద ఎంత లిమిట్ పెడుతుందో దాని ప్రకారం అయితే రిటర్న్ రావాల్సింది. అంటే ఇక్కడ జనాలకు సంబంధించి దాదాపు 30,000 పైచిలకు ఏదైతే కల్తీ మద్యం వాళ్ళకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రజల సొమ్ము ఎలాగ కొల్లగొట్టడానికి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే ప్రజల సొమ్ముని ఇట్లా బయట రాష్ట్రాలకు పక్క రాష్ట్రాలకు కూడా పంపించడమే కాకుండా విదేశాలు కూడా పంపించడం చూసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నారు, ప్రతి ఒక్క రూపాయి మాకు ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి. సో జగన్ హయాంలో జరిగిన అవినీతి అంతా కూడా ఇప్పుడు బయటికి తీస్తున్నారు. సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకే ఖర్చు పెట్టాలి లేదా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కట్టే ట్యాక్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడుస్తుంది. కానీ అట్లాంటిది రాష్ట్రంలో నుంచి దోచేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి నీ సొంత ప్రయోజనాలకి తీసుకెళ్ళి పక్క రాష్ట్రాలకి ఖర్చు పెడుతుంటే అంటే ప్రజలు ఊరుకుంటారా? రేపొద్దున ఈ రోజున మొత్తం ఈడీలో మూలాన పక్క రాష్ట్రమైన బెంగాల్కి కూడా పంపించారని తెలిసింది. 400 కోట్లు అక్కడ ఆవిడ స్కామ్లో ఇరుక్కుంటే వీళ్ళు కాపాడటం ఏంటో తెలియట్లేదు ఇక్కడ. సో వీళ్ళకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ఆవిడ మీద వీళ్ళకి ఎందుకు ప్రేమ వచ్చిందో అర్థం కావట్లేదు. అదేలాగా మనం గతంలో చూసాం, కేసీఆర్ గారి ఎలక్షన్ క్యాంపెయిన్కి ఆయన డబ్బులు పంపించడం ఏంటో. ఇప్పుడు చెన్నైకి కూడా అంటే గవర్నమెంట్ మన ఉండుంటే లాస్ట్ ఏమైనా పంపించారేమో డిఎంకేకి కూడా, అప్పుడు డిఎంకే కూడా పంపించారేమో. అంటే నువ్వు పక్క రాష్ట్రాలలో నీ ఆస్తులు కాపాడుకోవటం కోసం రాష్ట్రం సొమ్మంతా కూడా దానాదత్తం చేయటం అనేది ఇక్కడ కరెక్ట్ పద్ధతి కాదు. సో ఇదంతా రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు, దీనికి ఖచ్చితమైన లెక్కలు చెప్పాల్సింది ఉంటుంది. దీన్నైతే ఈడీ కేసులో ఇంకా అంటే మనకి ఇప్పుడు దొరికింది ఒక బెంగాల్ రాష్ట్రం ఒకటి, కాకపోతే ఇంకా కూడా తెలియాల్సింది ఉంది. తెలంగాణకి ఎంత ఇచ్చారో, తమిళనాడుకి ఎంత ఇచ్చారో ఆయన, ఎందుకంటే ఆయనకి సంబంధాలు అంటే వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి. సో ఇవన్నీ కూడా బయట వస్తాయి. అంటే ఒక్కొక్క స్కామ్కి ఒక్కొక్కటి బయట వస్తుంది అన్నట్టు. ఖచ్చితంగా రేపొద్దున ఇవన్నీ కూడా వస్తాయి. ఇంకా రకంగా చూస్తే బెంగళూరుకు కూడా ఇచ్చే ఉంటారు. సో పక్క రాష్ట్రాల్లో ఈయన ఆస్తులు కాపాడుకోవడానికి ఇలా ఆంధ్రప్రదేశ్ సొమ్ముని అయితే విచ్చలవిడిగా దానాలు చేయటం చేస్తున్నాడు.
సో చూద్దామండి, ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పూర్తి దేశవ్యాప్తంగా ఇంకెన్ని రాష్ట్రాలకి ఏపీ లిక్కర్ సంబంధించినటువంటి డబ్బు కావచ్చు, లేదా ఏపీకి సంబంధించినటువంటి ఒక డబ్బును ఎక్కడెక్కడ తరలించారు, ఇవన్నీ కూడా ఈడీ ఖచ్చితంగా సోదాలు చేయాలి. సో ఒకవేళ ఇన్ కేస్ జగన్మోహన్ రెడ్డి గారిని విచారణ పిలిస్తే ఆయన యొక్క పర్యటనని మధ్యలో రద్దు చేసుకుని రావాల్సినటువంటి ఒక అవకాశం కూడా ఉంది. సో చూద్దామండి ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.